అందరికీ నమస్కారం. ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, కేంద్ర దత్తర్ కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దీని నిర్వహణ దీని వెనుకున్నటువంటి నేపథ్యం మరింత స్పష్టంగా అర్థమవడానికి ఇది అవకాశం కలిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైపు అభినందనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టు చూస్తున్నందుకు విచారం కూడా ఉంది. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు పగులు కాదండి, తెలంగాణ ప్రజల గుండె పగులు, గుండె పైన పడినటువంటి కోటలు. ఎందువల్లంటే ఎంత 2016లో అగ్రిమెంట్, దాని విజువల్స్ ప్రకారం 2019లో కంప్లీషన్, 16లో అగ్రిమెంట్, 19లో కంప్లీషన్. అంటే 2021లో క్రాక్స్ మారాయి. వీళ్ళు బయటకు వచ్చేసి 20 ఇది పరిస్థితి. అంటే ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం, మరో 2 ఏళ్లకే పగిలిపోవటం. దీన్ని ఇంత అన్యాయంగా డిజైన్ చేసింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు, దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు? చాలాసార్లు ఏమని చెప్తున్నా నేను దాని లోపలికి వెళ్ళదు. ఇది ఒక మేడిగాడికి పరిమితమైనది. విజువల్స్ ప్రకారంగా అన్నారంలో కూడా ఆ క్రాక్స్ చూపెట్టారు. ఇటువంటిది సేమ్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సేమ్ టెక్నాలజీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్ తో ఉంది. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు కూడా వాళ్ళు కూడా చూపెట్టిన దానిలో కూడా రాశారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పనికి రావనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది. మరి ఏమైపోవాలి, ఖర్చు పెట్టినటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోవాలి? ఎక్కడ ఇప్పుడు పాత ప్రాధాన్యత చేయడం ఎల్లరికే వచ్చేది అదే. దానికి దీనికి ఎంత డిజైన్ తేడా ఉంది. అది 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది. అది 16 లక్షల ఎకరాలు డిజైన్ టు ఇరిగేట్ ద ఆయకట్ ఆఫ్ 16 lakhs. వీళ్ళ ఆయకట్ ప్రకారంగా 18 lakhs, ఓన్లీ 2 lakhs ఎకర్స్ ఎక్స్ట్రా. ఏమి ఫెసిలిటీ? ఇక్కడైతే నీళ్లు బాగుంటాయి. ముందు ఏం ఉపయోగమైంది? నీళ్లు 2 లక్షలే కదా తేడా. దాన్ని ఏ బాధ్యత లేదు. ఇంకా అంతిమంగా ఏం చేశారు? ప్రాణాయత చేయడం వదిలేసి ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని వదిలేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టి తర్వాత చేపడతామన్నారు. నాకు ఎందుకు గుర్తంటే మా మల్లేష్ గారు, బృందా మల్లేష్ గారు అప్పుడు ఉండేవాడు. ఆయన మా పార్టీ వాళ్ళు కూడా చాలా, మా శంకర్కి చాలా మంది ఉన్నారు, చాలాసార్లు ఆందోళన చేశారు. మేము అందరికీ కూడా వచ్చారు. అసలు మా జిల్లాకి లేకుండా, మా ప్రాణాయత చేయడం లేకుండా చాలా బాగా చేశారు. తర్వాత అది కూడా ట్రాక్ చేస్తాం, ఇంకో 2 లక్షల ఎకరాలు వచ్చే విధంగా చెప్పి ఆ ఉన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఉత్తమ్ గారు చెప్పినట్టుగా అసలు ఇంత ఇక్కడ స్టోరేజ్ ఎక్కడ ఏ ప్రాజెక్టులో కూడా ఇంత స్టోరేజ్ ఉన్నాయి. నాకు రేపు పోలవరం కూడా ఉంటే, ఇంకా పెద్ద అంటూ ఏదైనా ఉంటే సరే, అంత ఇంత కన్స్ట్రక్షన్ ఉండాలని ఎవరికి తెలియదు. మీరు చెప్తున్నారు కదా, దాన్ని మొదలెట్టిన తర్వాత 5 ఏళ్ళు దీన్ని చూస్తానికి ఎవరు అసలు మెయింటెనెన్స్ లేదు. కాబట్టి అసలు కన్స్ట్రక్షనే వీక్ ఫౌండేషన్, డిజైనే లోపం ఉంది. ఇక్కడ మన కాటన్ కట్టించినటువంటి కాటన్ కృష్ణా బ్యారేజ్ ధవళేశ్వరం మట్టితో కట్టించిన ప్రాజెక్ట్, మట్టితో కట్టించారు. కేవలం 2.5-3 TMC మాత్రమే డిపాజిట్ అవుతుంది. కానీ లక్షల ఎకరాలు సాగు అవుతుంది. నాకు తెలిసి సాగర్ మన కృష్ణా దాని కింద 16-17 తుమ్మగారి భాగాలు 16-17 లక్షలు ఇక్కడ, ధవళేశ్వరం కింద కూడా ఇంకో 16-17 లక్షలు అక్కడ. ఓన్లీ 3 TMC దాని స్టోరేజ్ కెపాసిటీ. అంటే అది దాదాపు 1950s కట్టించినటువంటి ప్రాజెక్ట్ అని అవి నిలబడ్డాయి. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీతో కట్టించిన ఈ ప్రాజెక్టు స్థితి ఎలా? అసలు ఎందుకు మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డబ్బులన్నీ కూడా
డబ్బులు మొత్తం కూడా ఉంది. అన్ని పారామీటర్స్ నెంబర్ 1 మనం ఇన్కమ్ పర్ క్యాపిటల్ నెంబర్ 1, జీడీపీలో నెంబర్ 1, అన్నింటిలో నెంబర్ 1. డబ్బులు వెళ్ళిపోయి అంటే మొత్తం కాళేశ్వరం వరకు వచ్చింది. ఎక్కడ పోయి కాళేశ్వరం అంటే ఎవరు కాదు. ఇంత అన్యాయమైనటువంటి డిజైన్ చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఇంత అన్యాయమైనటువంటి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళని ఏం చేయాలి? ఎలాంటి కంపెనీ వాళ్ళు మాకు బాధ్యత లేదంటున్నారు. రిపేర్ చేయాలంటే కూడా వాళ్ళు బతిలాడాల్సి వస్తుంది గవర్నమెంట్. వాళ్ళని కానీ డిజైన్ చేసిన వాళ్ళందరూ కానీ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులకి వెనక్కి కట్టియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల సొమ్ము, ప్రజలు ఈ బాకీ ఇప్పుడు పేర్కొన్నాం. 2024 నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ కట్టాలని చెప్పి ఇందులో చూసాం. 24 నుంచి మొదలైంది. మనం తీసుకున్నప్పుడు మన రీపే చేసి మొదలవుతుంది. ఏమైపోతుంది తెలంగాణ ఏమవుతుంది? మనం ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా ఆశతో ప్రజలు ఓటు వేసి గెలిపించారు. ఇవన్నీ చూపెట్టే మీరేదో ఎగ్గొట్టాలి, మీరు చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీస్ ఎగ్గొట్టాలని అంటున్నారు. ఇంత అన్యాయం చేసి లక్షల వేల కోట్లు ఈ విధంగా దాన్ని దుర్వినియోగం కాదు, పెద్ద పెద్ద ఇంకా కొత్త భాషలు చెప్పాలంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ ద I think in the country, not world, I can't say world. In our country, it might be the biggest scandal. 1 lakh అనేది ఆ గోదావరిలో పోసినా ఎదిగితే దొరికేవి, ఎక్కడ పోసినా తెలవదు, అడ్డు తెలవదు. దీని మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ, భవిష్యత్తులో మరి ఏమవుతుందో తెలియదు. ఆ ప్రాణాంత చేయగల ఆ ఓల్డ్ డిజైన్ నుంచి తీసుకెళ్తారా ఎట్లా, లేకపోతే దీన్ని ఏమైనా రిపేర్కి అవకాశం ఉంటుందా, అదంతా ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని చేస్తామని చెప్తున్నాను. ఏదేమైనా కూడా తెలంగాణకి తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ ఇక్కడికి రావటం వల్ల చాలా నేను వచ్చాను, కానీ ఈ పగుడు అయిన తర్వాత రాలేదు. ఇవాళ యాక్చువల్లీ నేను ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, ఐ వాంటెడ్ టు స్పీక్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు అందరూ అనుకున్నాం ఇవాళ ఉన్నారు. If I absent, so it was long signal. That's why I changed my mind. I have attended here. Coming here, just I learned so much. ఇక్కడ రావడం చాలా నాకు అవగాహన అయింది. ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. మా పార్టీగా నేను నా బాధ్యత వహిస్తాను. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మీరు ఎందుకంటే మీ ముఖస్థితికి చెప్తులేదు, ఇది తెలంగాణ జరిగిన నష్టం కాబట్టి ఈ నష్టాన్ని ఎలా రిపేర్ చేస్తారు, ఎలా పూడుస్తారు, పరదగా మనకి రావాల్సిన ఈ భూమి రాయిగట్టు అంతా తొందరలో ఎలా పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎంత పూర్తయింది కూడా అర్థం కావట్లేదు. 1,00,000 ఎకరాలే అంటే నీకు 18 లక్షల ఎకరాలు ప్రజలని ప్లాన్ ఆయకట్టు, ఇంకా 17 లక్షల ఎకరాలకి ఎప్పుడు రావాలి, ఇంకెన్నేళ్ళకి రావాలి? 2016 నుంచి మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు ఇంక 17 ఏళ్ళు కూడా రాదు. మళ్ళీ ఏమైపోతుందో తెలవదు. వీటన్నిటినీ మీ మీద చాలా బాధ్యత ఉంది. వీటిని మీరు అంతా సందేహాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ గారికి, ఇతర పెద్దలకి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.